పాపములు పడిపోయాడు, పటుత్వాన్ని వీడిపోయాడు, చివరికి నేలపై పడిపోయాడు. అయినప్పుడు కూడా ఏం చేశాడు? నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచినంట. హల్లెలూయా. వెంటనే తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో వేడ్చి తన పాపాన్ని ఒప్పుకొని మరలా 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 ఆ గోడ అనేటువంటి అనుభవానికి అతను ఎక్కాడు. అర్థమైంది చెప్పింది విషయాలు క్లుప్తంగా చెప్తున్నాను. నీ జీవితంలో కూడా అంతే. మనం కొన్నిసార్లు ఇంకో విషయం అండి, మనం ప్రతిసారి పడిపోతుంటే దేవుడు మనకి ఛాన్స్ ఇవ్వడు. ఏదో ఒకసారి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో పతనమైనప్పుడు అది కట్టుకోవడానికి, ఆ పతనమైన జీవితాన్ని మరలా ఉన్నతమైన అనుభవం పొందుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. అదే అవకాశం మనం ఉపయోగించుకోవాలి. మరలా ఎన్నోసార్లు నువ్వు పాపం చేసినా సరే, నీ ఎన్నిసార్లు పాపం చేసిన దేవుడిని ప్రేమిస్తున్నాను తప్పది. ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా నీ యొక్క హృదయాన్ని